నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలోని కేశవపట్నం రైతు వేదికలో ఈ రోజున మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ చేతుల మీదుగా అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి పథకం కింద 91,10,556 రూపాయలు విలువైన 91 చెక్కులు పంపిణీ చేశారు. అలాగే 102 సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ ద్వారా 28,21,000 రూపాయల చెక్కులను కూడా అందజేశారు. అలాంటి దొంగలందరికీ కూడా రేషన్ కార్డు వాళ్ళకు తీసేసి రద్దుపరిచి నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన రేవంత్ రెడ్డి గారు మీకు పెన్షన్ ఇవ్వబోతూ ఉన్నాడు, 20,000 స్కీమ్ ఇవ్వబోతా ఉన్నాడు. గత ప్రభుత్వంలో చేసిన మాదిరిగా దొంగలు ఊరు మంచిగా తిన్నట్టుగా ఈ ప్రభుత్వంలో ఉండదు. నిజాయితీగా ఎవరికైతే పెన్షన్ రావాలో వాళ్ళకే ఉంటుంది. ఎవరికి రేషన్ కార్డు ఉండాలో వాళ్ళకి భూమి లేని పేదలకు రేషన్ కార్డు ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు ఎవరైతే మన గురించి మన పేదల గురించి ఆలోచన చేస్తున్న ప్రభుత్వం ఏదైతే ఉందో మనం కూడా గది ఆలోచన చేయాలి. మనల్ని ఆదుకున్నలను మనం 10 కాలాల పాటు కాపాడుకోవాలి. ఇవన్నీ మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ ఇన్ని మంచి కార్యక్రమాలు మనకు జరుగుతున్నాయి. ఇవాళ మీరు సమ్మక్క జాతర వేరే కారణమని గతంలో ఎట్లుండే సమ్మక్క జాతర ఇప్పుడు ఎట్లున్నది. మళ్ళీ ఒకసారి వేములవాడ రాజన్న గుడికి పోయి చూసిరాలి. మీరు వేములవాడ రాజన్న గుడి ఎట్లా తయారైతుందో, భద్రాచలం రాముల వారికి చూస్తున్నాడు. ఒకసారి మొన్న 351 కోట్ల రూపాయల కట్ట ప్రకటన చేసి ముఖ్యమంత్రి ఆ గుడి బాగు చేస్తా ఉన్నాడు. వేములవాడ రాజన్న గుడి బాగు చేస్తా ఉన్నారు. మరి గతంలో ఉన్నారు తెలంగాణ పేరు చెప్పి తెలంగాణ పేరు మీద గెలిచి తెలంగాణ అంతా విధ్వంసం చేసిండు. గ్రామాలలో ఒకరి భూములు ఒకరికి రాసిండు. ఇవాళ ఇంకా కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు వాళ్ళంతా. అవన్నీ సవరణ చేసే వరకే కాలం గడిచిపోతూ ఉంది. కాబట్టి ఏ ప్రభుత్వం అయితే ఇంకొకటి చాలా మంది భూములు పట్టాలు మార్చి సర్వే నెంబర్లు మారినాయి, ఏ భూమి ఎక్కడ ఉన్నదో తెలియదు. ఇప్పుడు అట్లా కాదు. ఈ భూభారతి ప్రవేశపెట్టిన తర్వాత మీకున్న భూమి ఎంత, మీ సర్వే నెంబర్ భూమి ఎంత, కొలతలతో సహా మ్యాప్తో సహా మీకు పాస్ పుస్తకం అందజేసి డిజిటల్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్డు పెడితే మీకు ఎన్ని కొలతలతో ఎంత భూమి అనేది అలా కనబడుతుంది, అర్థంలో కనబడుతుంది. అలాంటి కార్యక్రమాన్ని ఇవాళ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినారు. కాబట్టి మన గురించి మంచి ఎవరైతే ఆలోచన చేస్తున్నారో, ఏ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది, ఎవరి మనకు అన్నం పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఎవరు మన కొట్టాలని ప్రయత్నం చేస్తారో మీరు బాగా ఆలోచన చేయాలి. మగవాళ్ళంటే అటు ఇటు చేస్తారు కదా, ఎందుకు ఆడవాళ్ళైతే ఏదో దొరుకుతారని చేస్తారు కావచ్చు, కానీ ఆడవాళ్ళు అయితే నిజాయితీ ఉంటారని మా రేవంత్ రెడ్డి ఆడవాళ్ళకే ఎక్కువ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఉచిత బస్సుతో సహా అన్ని కార్యక్రమాలకి వాళ్ళ మహిళలు చేస్తూ ఉన్నారు. మహిళలు ఎందుకంటే నిజాయితీగా ఉంటారని చెప్పి ఆయన నమ్మిండు. ఆయన కంటే 10 ఏళ్ల ముందు రాజశేఖర్ రెడ్డి గారు పావలా వడ్డీ రుణాలు ఆయన మిమ్మల్ని నమ్మి పూచీకత్తు లేకుండా అంటే జమానతు లేకుండా మళ్ళీ మీరు బ్యాంకులలో లక్షల రూపాయల లోన్లు ఇప్పించిన కార్యక్రమం రాజశేఖర రెడ్డి గారు చేసిందా చేయలేదా? అవునా కదా? ఏం సభ్యతలు చేయలేదా? కాబట్టి ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఎవరు మన కొరకు ఆలోచన చేస్తారు అనేది మనం ఆలోచన చేయాలి. కాబట్టి మరి ఒక 5 నిమిషాలలో మరి ఎమ్మెల్యే గారు వస్తున్నారు. వారు వచ్చిన తర్వాత మీరు గ్రామాల వారిగా వచ్చి చెక్కులు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని ఓకే సార్.
నర్సయ్య అడితం కేతమ్మ అడితం కేతమ్మ కన్నాపూర్ అడితం రాజయ్య కన్నాపూర్ అడితం రాజయ్య రెండువేనా దేవుడు దేవయ్య కన్నాపూర్ కన్నాపూర్ అన్నే పుష్పలత అన్నే పుష్పలత రానవే నరేష్ జడల దామోదర్ జడల దామోదర్ లక్ష్మి లక్ష్మి అందరూ పిలుస్తారండి అమ్మా శ్రీరామ్ రాలేదా ఉత్తర కుమార్ ఎల్కపల్లి సదయ్య ధర్మారం సూర్యమ్మ పేరు